విలియం కేరీ భారతదేశంలో అనేక మూఢాచారాలలో నశించిపోతున్న వారికి వారి వారి భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని అందించిన మహనీయుడు. ఆయన జీవితాన్ని చిన్న స్కిట్ ద్వారా చూద్దాం. విలియం కేరీ తన కుటుంబ పోషణ కొరకు చెప్పులు తయారు చేసేవాడు. అయితే నశించిపోయే ఆత్మల పట్ల భారం ఉన్నవాడు కనుక తన గదిలోనే ప్రపంచ పటాన్ని పెట్టుకొని అన్య దేశాల కొరకు కన్నీటితో ప్రార్థించేవాడు. వారిని చీకటిలో మరణించనీయవద్దయ్యా, వారికి నీ వెలుగు చూపుటకు ఎవరినైనా పంపయ్యా అని ప్రార్థించేవాడు. కానీ దేవుడు విలియం కేరీనే వెలుగుగా భారతదేశానికి పంపాడు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన విలియం డోరతీ అనే ఆమెను వివాహం చేసుకొని ఓడలో 5 నెలల సుదీర్ఘ ప్రయాణం తరువాత భారతదేశానికి వచ్చాడు. డాలీ, బ్యాగ్ లోపల పెట్టు. కొత్త ప్రదేశం కదా, పిల్లలకి కొంచెం చూపించుకోండిరా. రండి పిల్లలు, వెళ్దాం. కొన్ని రోజుల తరువాత విలియం, విలియం, ఏమైంది డాలీ? ఈ ప్రాంతం అంతా చాలా భయంకరంగా ఉంది విలియం. నేను ఇక్కడ ఉండలేను. మనం ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం విలియం. డాలీ, ఏమైంది డాలీ? ఎన్నిసార్లు చెప్పాను ఈ భారతదేశానికి రావద్దు అని. నీ బలవంతంతోనే ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ ఎటు చూసిన పాములు, పులులు, అనేక రకాల జంతువులతో 3 చిన్న బిడ్డలను పెట్టుకొని నేను ఇక్కడ ఎలా ఉండగలను? నా వల్ల కాదు. మనం ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం విలియం. ప్లీజ్ విలియం. డాలీ, దయచేసి కోపడొద్దు డాలీ. నేను చెప్పేది డాలీ. భారతదేశానికి మనం ఎందుకు వచ్చాం డాలీ? భారతదేశంలో అనేక మంది అనేక రకాలైన మూఢాచారాలతో మూఢభక్తుల్లో ఉన్నారనే కదా డాలీ. మనం వారికి వెలుగైన క్రీస్తు వాక్యాన్ని అందచేయాలనే కదా డాలీ. కొంచెం ఓపిక పట్టు డాలీ, దేవుడే మనకు సహాయం చేస్తాడు. నా మాట ఎప్పుడు విన్నావు కనుక అక్కడ వాతావరణ ప్రభావంతో విలియంకు తీవ్రమైన అనారోగ్యం కలిగింది. విలియం, విలియం, ఏమైంది? పనుకున్నావు? ఏం లేదులే డాలీ, కొంచెం నీరసంగా ఉంది. కాదు, ఒళ్ళంతా వేడిగా ఉంది. డాక్టర్ని పిలిపిస్తా. రామయ్య, రామయ్య, త్వరగా రండి. అయ్యగారికి బాగా జ్వరం వచ్చింది. డాక్టర్ని పిలుచుకోండి. ఏమైందమ్మా? బాగా జ్వరం వచ్చింది డాక్టర్. ఏమైంది డాక్టర్? 1 నిమిషం ఆగమ్మా, చూసి చేద్దాం. ఏమైంది డాక్టర్? ఇది మలేరియా జ్వరం అమ్మా. అయ్యో, దీనికి కొన్ని మందులు రాసిస్తాను, వాటిని వాడమ్మా. జాగ్రత్తగా వాడమ్మా. అలాగే డాక్టర్. విలియం, ఏంటి డాలీ? ఇది మలేరియా జ్వరం అంట విలియం. ఏం కాదులే డాలీ, దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఏం దేవుడో ఏమో. సేవా అని ఇక్కడికి తెచ్చి ఉన్న సమస్యలు కాక ఇది కూడా. విలియం నెమ్మదిగా కోలుకొని తను భారతదేశానికి బైబిల్ తర్జుమా కొరకు వచ్చిన ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టి ప్రయాసపడుతూ ఉన్నాడు. అంతలో విలియం, విలియం, ఏమైంది డాలీ? డాలీ, ఏమైంది డాలీ? పీటర్కు పీటర్కి 4 రోజుల నుంచి బాగా అనారోగ్యంగా ఉంది. ఈ రోజు కళ్ళు కూడా తెరవట్లేదు విలియం. పీటర్, నాకేంటో చాలా భయంగా ఉంది విలియం. పీటర్, 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 పీటర్. కంగారు పడొద్దు డాలీ. పీటర్కి ఏం కాదు డాలీ. పీటర్ దేవుడి చేతిలో ఉన్నాడు డాలీ.
పీటర్ పీటర్ రామయ్య త్వరగా చెప్పండి డాక్టర్ గారు. గారిని పిలిచిరండి త్వరగా. పీటర్ పీటర్ లఘు పీటర్ 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 ఏమైందయ్యా? కళ్ళు తెరవట్లేదు డాక్టర్ గారు. ఏమైంది డాక్టర్? సారీ విలియం, పీటర్ ఇంకా లేడు. అయ్యో అయ్యో పీటర్ 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 నా భావిక నాతో లేడా? పీటర్ పీటర్ డాలీ డాలీ అడవద్దు డాలీ. డాలీ ఊరుకో డాలీ. డాలీ ఊరుకో డాలీ. డాలీ పీటర్ వెళ్ళిపోయావా పీటర్? ప్రభు చెంతకు వెళ్ళిపోయావా పీటర్? ప్రభువా పీటర్ని నీ చెంతకు చేర్చుకున్నావా ప్రభువా? ఈ బాధని తట్టుకునే శక్తి మాకు దయచేయి తండ్రి. ఈ బిడ్డ సమాధి కార్యక్రమానికి నీవే నాకు సహాయం చేయి తండ్రి. అయ్యా నా బాబు చనిపోయాడయ్యా, దయచేసి సమాచారానికి సహాయం చేయండి అయ్యా. మా సాంప్రదాయానికి విరుద్ధమే సాయం చేయం. అయ్యా నా బాబు చనిపోయాడయ్యా, ఇక్కడ నాకేం తెలియదయ్యా, దయచేసి సహాయం చేయండి అయ్యా. మీరు క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారు, మేము మీకు సహాయం చేయం. వెళ్ళు. ప్రభువా ఇక్కడ నాకెవరు సహాయం చేయట్లేదయ్యా. నా బిడ్డ నేనే సమాధి చేసుకుంటాను తండ్రి, దయచేసి సహాయం చేయి తండ్రి. డాలీ లఘు డాలీ 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 ఊరుకో డాలీ. డాలీ డాలీ పీటర్ని సమాధి చేయాలి కదా డాలీ. ఊరుకోండమ్మా, పీటర్ దేవుడి చెంతకి వెళ్ళాడమ్మా. అయ్యగారు మేము సహాయం చేస్తాం అయ్యగారు. ప్రభువా నీ కృతజ్ఞతలు ప్రభువా. పీటర్ 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 తరువాత ఈ దుర్ఘటన డోరతీని మానసికంగా కృంగదీసింది. బిడ్డని కోల్పోయిన బాధ ఆమె గుండెను తీవ్రంగా గాయపరిచింది. తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగలేదు. కానీ విలియం కేరీకి మాత్రం బైబిల్ని బెంగాలీ భాషలోకి తర్జుమా చేయాలన్న భారం ఏమాత్రం తగ్గలేదు. భారతదేశంలో అనేక భాషలకు మూలమైన సంస్కృతం కూడా విలియం కేరీ నేర్చుకొని 6 నెలల్లోనే ఇంగ్లీష్ బెంగాలీ నిఘంటువును తయారు చేశాడు. డాలీ ఏంటి డాలీ పడుకున్నా? డాలీ అయ్యో డాలీ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది. డాలీ డాలీ పో హంతకుడా. డాలీ పీటర్ చావు డాలీ. కారణం నువ్వే. డాలీ హంతకుడా. చెప్పేది వినాలి. పో హంతకుడా. డాలీ డాలీ నీ చెప్పేది వల్లే నా వినాలి. పీటర్ చనిపోయాడు. డాలీ ఊరుకో డాలీ. పీటర్. డాలీ ఊరుకో డాలీ. హంతకుడా, పో. డాలీ ఊరుకో డాలీ. డాలీ డాలీ నేను చెప్పేది డాలీ. డాలీ డాలీ నేను చెప్పేది డాలీ. డాలీ వెళ్ళిపో. ఎందుకు వచ్చావు? డాలీ ఊరుకో డాలీ. డాలీ పీటర్.
డాలీ ఊరుకో డాలీ. డాలీ కత్తి డాలీ. డాలీ బా. డాలీ కత్తి డాలీ పడే డాలీ. డాలీ ఊరుకో డాలీ. డాలీ డాలీ ఆరోగ్యం ఏం బాగోలేదు. ఇక్కడ సరైన వైద్యం కూడా లేదు. ప్రభువా నీవే నాకు సహాయం చేయాలి తండ్రి. ఈమెకి నెమ్మదిని దయచేయి తండ్రి. డాలీ డాలీ లేవు డాలీ. పీటర్ దేవుడి చెంతకు వెళ్ళాడు డాలీ. ఆ తరువాత భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సాంఘిక దురాచారాలలో ఒకటైన సతీ సాగమనాన్ని నిర్మూలించడానికి విలియం కేరీ ఎంతగానో పోరాడాడు. ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు ఆమెని? ఏం చేయబోతున్నారు ఆమెని? ఇది మా సాంప్రదాయం. భర్త చనిపోతే ఆ చితిపైన భార్యను కూడా కాల్చివేయాలి. ఇది మా సాంప్రదాయం. ఏంటి? ఆమెను బ్రతికుండగానే కాల్చి వేస్తారా? ఇది ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. నేను ఇలా జరగడానికి ఒప్పుకోను. వదలండి, వదలండి ఆమెను, వదలండి. ఆపడానికి నువ్వెవరు? ఇది మా సాంప్రదాయం. వదులు, నేను అలా జరగడానికి ఒప్పుకోను. వదులు, వదులు. ప్రభువా ఆ దృశ్యం ఇంకా నా కళ్ళెదుటనే మెదులుతుందయ్యా. వారి అజ్ఞానం తొలగినట్లు, వారి మూఢత్వం పోవునట్లు బైబిల్ని వారి వారి భాషలోకి తర్జుమా చేసి వారికి అందచేయడానికి నాకు సహాయం చేయి తండ్రి. తరువాత బైబిల్ ప్రింటింగ్ బెంగాలీలో తర్జుమా కొరకు కుటుంబంతో కలిసి కేరీ సిరంపూర్ వెళ్ళాడు. వెళ్ళిన సంవత్సరానికి మొట్టమొదటి బెంగాలీ నూతన నిబంధన ముద్రించబడింది. కొంతకాలానికే భార్య డోరతి మరణించింది. అయినా విలియం కేరీ తన ప్రయత్నాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదు, మార్చుకోలేదు. తను ఏ భారంతో అయితే భారతదేశానికి వచ్చాడో దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. అంతలో అయ్యగారు, అయ్యగారు, మీ ప్రేమైంది ప్రెస్ తర్జుమా చేసిన బైబిల్ అన్ని కాలిపోతున్నాయి అయ్యగారు. అవునా? అవునయ్య గారు. అయ్యో ప్రభువా, ఈ ప్రయాణంలో బిడ్డను కోల్పోయాను ప్రభువా, భార్యను కోల్పోయాను ప్రభువా. వీటిని కోల్పోయినందుకు నాకు బాధగా లేదు ప్రభువా. నీ పరిశుద్ధ గ్రంథాన్ని కోల్పోయానయ్యా. వాటి తర్జుమా కొరకు నేను చేయగలిగిందంతా చేశాను ప్రభువా. కానీ ఇలా ఎందుకు జరిగిందని నేను అడగట్లేదు ప్రభువా. దయచేసి వాటిని తిరిగి మరలా తర్జుమా చేయుటకు నీవే నాకు శక్తిని దయచే తండ్రి. విలియం కేరీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక శోధనలు, వేదనలు, శ్రమలు, వ్యాధులు, మరణములు, నిందలు, అన్యాయాలు, అవమానాలు ఓర్చుకొని చెక్కు చెదరని విశ్వాసంతో గురి యొద్దకే పరుగెత్తాడు. సత్యం తెలియక నశించిపోయే అనేక మందికి సత్య గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వారి వారి భాషల్లోకి తర్జుమా చేసి మనందరి చేతికి అందించిన మహనీయుడు విలియం కేరీ. అనేకులను సృష్టికర్త వైపు త్రిప్పి ఆకాశంలో జ్యోతి వలె వెలిగిన మహనీయుడు విలియం కేరీ. చూశారు కదా, విలియం కేరీ జీవితంలో బైబిల్ కోసం ఎంతో కష్టపడ్డాడు. అయితే ఈ రోజుల్లో చాలా మంది బైబిల్లో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ బైబిల్ మన చేతిలోకి రావడానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే జాగ్రత్త. ఇప్పటి నుంచైనా బైబిల్ చదువుదాం, యేసే మనసును తెలుసుకుందాం, యేసును కోసం ప్రకటిద్దాం. పండించినావే వాక్యపు పంట, పంచినావే ప్రతి ఇంట. పండించినావే వాక్యపు పంట, పంచినావే ప్రతి ఇంట. చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే. చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే. ఇంకా మరిన్ని వీడియోస్, స్కిట్స్, డ్రామాస్ అండ్ స్పీచెస్ మీ తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్లో రాబోతున్నాయి. అవన్నీ మీరు మిస్ కాకూడదు అనుకుంటున్నారా? అయితే మీరు చేయవలసింది కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నేను పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుకోగలరు. థ్యాంక్ యూ.